హాయ్ గైస్. ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ఎక్కువ ఎవరు డిస్కస్ చేయండి. అంటే డిస్కస్ చేస్తారు అక్కడిక్కడ కనిపిస్తుంటాయి, బట్ లైక్ ఎక్కువ డిస్కస్ చేయరనమాట. అదేంటంటే గురు పౌర్ణమి అనేది సాయిబాబాకి ఏ విధంగా రిలేటబుల్ కాదు. ఐ వాంట్ టెల్ దిస్. అంటే నాకు ఎందుకంటే సాయిబాబాని మొక్కదు ఇదంతా, నేను ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. బట్ ఇది నాకు ప్రాబ్లం ఎందుకంటే గురు పౌర్ణమి అనేది మన ఆది గురు వేదవ్యాస మహర్షి పుట్టినరోజు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు పుట్టాడు ఆయన. సో ఆ రోజుని ఆయన ఆది గురువు కాబట్టి ఆయన పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. కానీ రీసెంట్ ఒక లైక్ 2-3 డెకేడ్స్ నుండి ఏమైపోయిందంటే గురు పౌర్ణమిని అదేదో సాయిబాబాకి రిలేటెడ్ పండుగ అయినట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. మీరు నార్మల్లీ సాయిబాబాకి కొబ్బరికాయలు కొట్టుకోండి, పూజలు చేసుకోండి, ఫాస్టింగ్ చేసుకోండి, వాట్ ఎవర్, లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. బట్ గురు పౌర్ణమి అనేది మన వేదవ్యాస మహర్షి పుట్టినరోజుని మనం ఆయనకి ఇచ్చే గౌరవం అనమాట. అది అంటే ఆయన ఆది గురువు కాబట్టి మనం ఆయనకి ఇచ్చే గౌరవం అది. అందుకే ఆయన పుట్టినరోజుని గురు పౌర్ణమి జరుపుకుంటాం. దాన్ని తీసుకెళ్లి సాయిబాబాకి అంటగట్టేసి ఏదో సాయిబాబాకి సంబంధించిన పండుగ అయినట్టు చేయకండి. సో దట్ ఈస్ వాట్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు టెల్. దట్స్ ఇట్ గైస్.